నా మనసులో ఇప్పటి నుంచో ఒక సందేహం ఉండేది. ఎందుకు ఈ భారతీయులు, అదే హిందువులు, అన్నేళ్లుగా బానిసలుగా బ్రతుకులేడ్చవలసి వచ్చిందా అని. కానీ నిన్న ఒక్క వీడియో చూడగానే నా సందేహం పటాపంచలైపోయింది. మీరు ఒక లుక్ వేయండి. भाई भारत माता की जय, ऐसा मत बोलो मेरी जान। मुसलमान यहाँ पर रिलीजियस मत लाओ, आप लोग रिलीजियस मत लाओ। చూశారు కదా, ఒక ముస్లిం వ్యక్తి పెట్రోల్ బంక్ దగ్గర కొన్ని పెట్రోల్ బాటిల్ తీసుకుని వచ్చి ఫ్రీగా ఇస్తున్నాడు. అతను భారత్ మాతాకి జై అని అనవద్దు, అది మతపరమైన నినాదం, అనవద్దు అని చెప్పాడు. చుట్టూ ఉన్న అంతమంది భారతీయులు, అంతమంది హిందువులు కుక్కిన పేను మాదిరి కుదురుగా వాడిచ్చిన ఫ్రీ పెట్రోల్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఏ ఒక్కడూ కూడా భారత్ మాతాకి జై అని అనలేకపోయారు. మొన్న దురంధర్ 1లో మాధవన్ గారు ఒక ఫ్లైట్ సన్నివేశం ఉంటుంది. భారత్ మాతాకి భారత్ మాతాకి ఎందు మోదీ డర్పోకోంగ అక్కడ సన్నివేశం తుపాకీ గురి పెట్టాడు కాబట్టి ప్రాణభయంతో అనకపోయి ఉండొచ్చు. ప్రాణం ఉంటే మరొకసారి అనొచ్చు అన్న భావంతో సైలెంట్ అయిపోయి ఉండొచ్చు. మరి ఇక్కడ జస్ట్ 100 రూపాయల పెట్రోల్ కోసం భారత్ మాతాకి జై అని అనకుండా నోరు మూసుకొని వెళ్ళిపోయారు. చూశారు, అది ఇలాంటి జాతి, ఇలాంటి భావజాలం ఉన్నప్పుడు బానిసలుగా కాక మరి ఎలా బతుకుతారు? అదే భారత్ మాతాకి జై అనవద్దు అన్న వ్యక్తి అసెంబ్లీ సాక్షిగా జై పాలిస్తేనా అన్నప్పుడు వ్యతిరేకించాడా? వీళ్ళ ముస్లిం వ్యక్తులే అనేక మంది రోడ్ల మీదకి వచ్చి పాకిస్తాన్కి జిందాబాద్, జై పాకిస్తాన్ అన్నప్పుడు ఇతను అనవద్దు అని చెప్పి ఆపాడా? మరి అలాంటి వ్యక్తి చెప్పగానే 100 రూపాయల పెట్రోల్ కోసం ఏ ఒక్కరి నోటి వెంట మాట రాకుండా కుదురుగా ఉండిపోయారు. చూశారు, ఇంతకు మించిన ఎగ్జాంపుల్ మరి ఏముంటుంది? ఇంటు ద బానిసత్వం. జై హింద్.